ఆ పింగ్ చేసే విధానం ఇదంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. అండ్ మేడం చిన్న చిన్న వాటికే మీరు అమౌంట్ అడుగుతారు, అదే కొద్దిగా బాధగా అనిపిస్తుంది. నేను చిన్న చిన్న వాటికి అడగనండి, ఆల్రెడీ ఆ కంటెంట్ మన దగ్గర ఉంది. మీరు చూడకుండా నన్ను మళ్ళీ అడిగితే నేను ఎలా చెప్తాను? మీరు ఒకటి ఆలోచించండి. నేను కంటెంట్ ఆలోచించుకొని నేను చెప్పి ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. మీరు వీడియోస్లలో ఫ్రీగా చూడొచ్చు, మీరు చూడరు. మీరు వీడియోస్ని చూడరు, కనీసం సపోర్ట్ చేసే విధంగా నా వీడియోస్ అన్న లైక్ చేస్తారేమో అంటే అది కూడా చేయరు. ఇవేవి చేయకుండా వాట్సాప్ నెంబర్ ఏదో ఎవరికో కామెంట్ చేస్తే మీరు వాట్సాప్ తీసుకొని నాకు అడిగితే నేను మళ్ళీ ఫ్రీగా నేను ఎందుకు చెప్తానండి? అయినా మిమ్మల్ని చిన్న చిన్న వాటికి ఎవరు అడిగారు? హాయ్ అంటే హలో చెప్పడానికి అడిగానా? లేదు కదా. నాకు కామెంట్ చేసే ప్రతి ఒక్కరు 100% ప్రాబ్లమ్స్తోనే ఉంటుంది. మరి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి అని అంటే నా పని పక్కకు పెట్టి ఫ్రీగా ఎలా చేస్తామండి? ఒక న్యాయం అనేది మనకు ఉండాలి కదా. మరి మీరు అట్లా నన్ను కించపరిచే